కాన్వాయ్ జర్నలిస్ట్ మూర్తి ఇటీవల జగన్ కాన్వాయ్ కి సంబంధించి ప్రసారం చేసిన వార్తలపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ కాన్వాయ్ లోని వాహనం ఢీకొని ఒక వ్యక్తి మరణించాడని, అలాగే కాన్వాయ్ పక్కన కూర్చున్న మరో వ్యక్తి సొమ్మసిల్లి పడిపాడని టీవీ5 లో మూర్తి ప్రచారం చేశారని, ఇవి పూర్తి నిరాధారమైన ఆరోపణలని నెటిజన్లు నిలదీస్తున్నారు. మొదటి ఘటనలో కాన్వాయ్ వాహనం ఢీకొని ఎవరూ మరణించలేదని, ప్రమాదం వేరే వాహనం వల్ల జరిగిందని పోలీసులు స్పష్టం చేసినప్పటికీ మూర్తి తప్పుడు ప్రచారం చేశారని నెటిజన్లు మండిపడుతున్నారు. రెండో ఘటనలో కాన్వాయ్ రాకముందే రోడ్డు పక్కన వరండాలో కూర్చున్న వ్యక్తి సొమ్మసిల్లి పడిపాడని, దీనికి జగన్ కాన్వాయ్ కు ఎటువంటి సంబంధం లేదని వీడియో సాక్ష్యాధారాలతో సహా నిరూపితమైందని నెటిజన్లు పేర్కొంటున్నారు. ఈ విషయాన్ని కూడా జగన్ కు అంటగట్టి టీవీ5 మూర్తి అబద్దాలు చెప్పడంపై నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కడుపుకి అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా అంటూ నిలదీత ఆధారాలతో సహా వీడియోలను ప్రదర్శిస్తూ పోలీసులు చెప్పిన వాస్తవాలను ఎందుకు వినపడలేదని, రెండో వ్యక్తి కాన్వాయ్ రాకముందే పడిపోయాడనే విషయం తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. కొంచెమైనా బుద్ధుందా ఇలా వార్త వక్రీకరించడానికి అంటూ తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. టీవీ5 జర్నలిస్ట్ మూర్తి ఆ ఛానల్ వేదికగా అభాండాలు వేసి వైసీపీని, జగన్ ను అబాసుపాలు చేశారని నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వార్తలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడం సరికాదని, బాధ్యతాయుతమైన జర్నలిజం పాటించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటన జర్నలిజం నైతిక విలువల, వార్తా విశ్వసనీయతపై మరోసారి చర్చకు దారితీస్తోంది. ఇప్పుడు వాళ్ళ ర్యాలీలో ఒక వ్యక్తి వాళ్ళ కాన్వాయ్ గుద్దేస్తే కింద పడిపోయిన వ్యక్తిని లెక్క చేయకుండా వెళ్ళిపోతే స్థానికులు, పోలీసులు సర్వే అతను హెల్ప్ చేద్దాం అనుకున్నారు, కానీ ప్రాణాలు కోల్పోయారు. లింగరాయపాలెం విలేజ్ నల్లపాడు లిమిట్స్లో ఉన్న వ్యక్తి యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. అక్కడ జరిగినది ఏంటంటే AP26CE0001 అనే టాటా సఫారీ వెహికల్, అది కాన్వాయ్ వాహనం కాదు, ఒక ప్రైవేట్ వెహికల్, దాంట్లో తగిలి కిందకి పడిపోయారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ఒక వ్యక్తి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళు తోసేస్తే ఊపిరాడుకు ఒకటి చంపారు. సో దీన్ని ఏమనాలి?